పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మధ్య గ్యాప్ పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనే మహేష్ గౌడ్ ఇప్పుడు ఎందుకు ఇనాక్టివ్ అయ్యారు? ప్రజాపాలన విజయోత్సవాలలో మహేష్ గౌడ్ కనిపించకపోవడంలో ఆంతర్యమేంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరం పెట్టాడా, లేక సీఎంతో మహేష్ గౌడ్ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడా? పంచాయతీ ఎన్నికలపై రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో పీసీసీ చీఫ్ లేకపోవడం వెనుక మర్మమేంటి? ఇందుకు ముఖ్యమంత్రికి పీసీసీ అధ్యక్షుడికి మధ్య దూరం పెరగడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను పక్కన పెట్టారన్న చర్చ నడుస్తోంది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నింట్లో పాల్గొనే మహేష్ గౌడ్ ను రేవంత్ రెడ్డి భాగస్వామి చేయడం లేదట. ఇటీవల జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ అంశం ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ దూరం పెట్టాడా, లేక మహేష్ గౌడ్ రేవంత్ రెడ్డితో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా మొదట్లో రేవంత్ రెడ్డితో సఖ్యతగా వ్యవహరించిన మహేష్ గౌడ్ క్రమంగా తన రూటును మార్చుకున్నాడు అన్న చర్చ ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి సఖ్యతగా ఉంటూనే అధిష్టానానికి సీఎంకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నాడట. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ పై గుర్రుగా ఉన్నారట. మహేష్ గౌడ్ ఏఐసీసీలో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలిసి వచ్చిందట. అయితే రేవంత్ రెడ్డికి మహేష్ గౌడ్ చేస్తున్న ఫిర్యాదుల విషయం తెలియడంతో ఆయనను పక్కన పెట్టారన్న చర్చ నడుస్తోంది. అందులో ప్రధానంగా బీసీల 42% రిజర్వేషన్ అంశాన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్ చేశారన్న వాదన ఉంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రేవంత్ పై సీరియస్ అయ్యారట. వీటన్నిటికీ కారణం మహేష్ గౌడ్ ఫీడ్బ్యాక్ అని తెలుసుకున్న రేవంత్ క్రమంగా పీసీసీ చీఫ్ ను పక్కన పెట్టారన్న వాదన ఉంది. దీనికి తోడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వ పనితీరుపైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలిసే తనకు అండగా ఉంటాడు అనుకున్న మహేష్ కుమార్ గౌడ్ తనకు కొరకరాని కొయ్యగా మారాడని భావించే ప్రభుత్వ కార్యక్రమాలలో పెద్దగా ఇన్వాల్వ్ చేయడం లేదట. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే మహేష్ కుమార్ గౌడ్ ను రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టారన్న చర్చ గాంధీ భవన్ లో జోరుగా సాగుతుంది. ప్రజాపాలన విజయోత్సవాలలో మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడా కనిపించలేదు. గతంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ 2 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో కనుమరుగవడం కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటనలు చేశారు. డిసెంబర్ 8, 9 తేదీలలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ లో కనీసం మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానించలేదు. కేవలం ఎమ్మెల్సీగా పంపిన ప్రభుత్వ ఆహ్వానంతో చుట్టం చూపుతో వెళ్లొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సభలో సైతం మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం అందలేదు. మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం పెద్దలకిచ్చిన నివేదికలతో రేవంత్ రెడ్డికి షాక్ తగలటం వల్ల ఆయనను సీఎం రేవంత్ దూరం పెట్టారన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంతే స్థాయిలో టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో సీఎం చెప్పాల్సి మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట కంటే అధిష్టానంలో తన మాటకే చెల్లుబాటు అవుతుందన్న సంకేతాలు ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రివర్గంలో స్థానం పక్కా అన్న వాదన ఉంది. కాంగ్రెస్ అధిష్టానమే క్యాబినెట్ లోకి పంపించి ఉప ముఖ్యమంత్రిగా బీసీకి అవకాశం ఇస్తుంది అన్న ప్రచారం ఉంది. అందులో భాగంగానే అధిష్టానం సపోర్టుతో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేసి ఉంటారు అన్న చర్చ కూడా ఉంది. అయితే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టారు అన్న చర్చ నడుస్తోంది. రాహుల్ గాంధీతో సఖ్యతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనివార్యంగా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్లాల్సి వచ్చిందట.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారింది. తనకు అండగా ఉంటాడు అనుకున్న మహేష్ కుమార్ గౌడ్ పక్కలో బెల్లంగా మారుతున్నాడు అని గమనించి పూర్తిగా పక్కన పెట్టారు అన్న చర్చ ఉంది. ఢిల్లీ వేదికగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న ఫిర్యాదులను రేవంత్ రెడ్డి ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి.